నమస్కారం. మన తెలుగు కాంపిటేటివ్కు స్వాగతం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఒక అత్యంత కీలకమైన అంశం గురించి వివరంగా చర్చించుకోబోతున్నాం. అవును. నమస్కారం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్. మన ముందుకొచ్చిన ఈ మూలపత్రాలు భారత రాజ్యాంగంలోని అత్యవసర పరిస్థితి నిబంధనల గురించి మాట్లాడుతున్నాయి. అసలు ఈ నిబంధనలు ఎందుకున్నాయి, వాటిని ఎప్పుడు ఎలా విధిస్తారు, వాటి ప్రభావమేంటి, ఇలాంటి విషయాలను లోతుగా పరిశీలిద్దాం. ఖచ్చితంగా. ఈ చర్చలో మనం రాజ్యాంగంలోని 18వ భాగంలో ఉన్న ఆర్టికల్ 352 నుండి 360 వరకు చూస్తాం. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత మరియు భద్రతను కాపాడటానికి ఈ నిబంధనలు ఎంత ముఖ్యమో అర్థం చేసుకుందాం. అయితే దీన్ని విడమరిచి చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో చెప్పాలంటే భారత రాజ్యాంగం సాధారణ పరిస్థితిలో సమాఖ్య వ్యవస్థగా, అత్యవసర పరిస్థితుల్లో ఏకకేంద్ర వ్యవస్థగా మారిపోతుంది. అవును. అది ఎలా మారుతుందో చూద్దాం. అయితే ముందుగా రాజ్యాంగం ప్రధానంగా 3 రకాల అత్యవసర పరిస్థితులను నిర్దేశిస్తుంది. వీటిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. 3 రకాల? సరే. మొదటిది జాతీయ అత్యవసర పరిస్థితి, అంటే నేషనల్ ఎమర్జెన్సీ. ఇది ఆర్టికల్ 352 కింద వస్తుంది. ఓకే. యుద్ధం, విదేశీ దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు వంటి కారణాలతో దీనిని విధిస్తారు. దీనినే అత్యవసర పరిస్థితి ప్రకటన అని కూడా అంటారు. సరే, ఇది మొదటిది. మరి రెండవది రాష్ట్రపతి పాలన, ప్రెసిడెంట్స్ రూల్. ఇది ఆర్టికల్ 356 కింద వస్తుంది. రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు దీనిని ప్రకటిస్తారు. దీనిని రాష్ట్ర అత్యవసర పరిస్థితి అని కూడా అంటారు. అవును, ఇది మనం తరచుగా వింటూ ఉంటాం. ఇక మూడవది ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. ఇది ఆర్టికల్ 360 కింద వస్తుంది. అంటే ఆర్థిక స్థిరత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు అన్నమాట. సరిగ్గా చెప్పారు. భారతదేశ ఆర్థిక స్థిరత్వానికి లేదా పరపతికి ముప్పు వాటిల్లినప్పుడు దీనిని విధిస్తారు. ఇప్పుడు మనం జాతీయ అత్యవసర పరిస్థితి గురించి కాస్త వివరంగా తెలుసుకుందాం. ఆర్టికల్ 352 దీన్ని ప్రకటించడానికి గల కారణాలేంటి? ఆర్టికల్ 352 ప్రకారం భారతదేశ భద్రతకు యుద్ధం, విదేశీ దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు వల్ల ముప్పు వాటిల్తే రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. ఇక్కడ అసలు విషయం మొదలవుతుంది. అవును. మొదట రాజ్యాంగంలో అంతర్గత కల్లోలమనే పదం ఉండేదు. ఇంటర్నల్ డిస్టర్బెన్స్. కరెక్ట్. కానీ అది చాలా అస్పష్టంగా ఉందని 44వ రాజ్యాంగ సవరణ చట్టం 1978 ద్వారా దాని స్థానంలో సాయుధ తిరుగుబాటు, అంటే ఆర్మ్డ్ రెబెలియన్ అనే పదాన్ని చేర్చారు. ఓ, ఆ మార్పు ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం అంతర్గత కల్లోలం ఆధారంగానే ఎమర్జెన్సీ విధించింది. అది చాలా వివాదాస్పదమైంది. అంటే ఇప్పుడు కేవలం సాయుధ తిరుగుబాటు జరిగితేనే అంతర్గత ఎమర్జెన్సీ విధించవచ్చన్నమాట. అంతే. స్పష్టమైన కారణం ఉండాలి. మరి రాష్ట్రపతి తనంతట తానుగా ఈ నిర్ణయం తీసుకోగలరా? లేదు, తీసుకోలేరు. కేబినెట్ నుండి లిఖితపూర్వక సిఫారస్సు పొందిన తర్వాత మాత్రమే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించగలరు. లిఖితపూర్వకంగానా? అవును. ఈ నిబంధనను కూడా 44వ సవరణ ద్వారానే చేర్చారు. 1975లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కేబినెట్ను సంప్రదించకుండానే రాష్ట్రపతికి సలహా ఇచ్చారు. ఒక్క నిమిషం. అంటే కేవలం ప్రధానమంత్రి సలహాతోనే అంత పెద్ద నిర్ణయం తీసుకున్నారా? అవును. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా ఈ రక్షణ చర్యను ప్రవేశపెట్టారు. మరి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవచ్చా? అంటే జ్యుడిషియల్ రివ్యూ ఉంటుందా? ఇందులో కూడా ఒక ఆసక్తికరమైన విషయముంది. చెప్పండి. 38వ సవరణ చట్టం 1975 ద్వారా ఎమర్జెన్సీ ప్రకటనను న్యాయ సమీక్షకు అతీతంగా చేశారు. అంటే కోర్టులు జోక్యం చేసుకోలేవన్నమాట. అప్పుడు దాన్ని ఎవరూ ప్రశ్నించలేరా? కాని 44వ సవరణ చట్టం 1978 ఆ నిబంధనను తొలగించింది. అంతేకాకుండా మినర్వా మిల్స్ కేస్ 1980లో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు చెప్పింది. ఏం చెప్పింది? దురుద్దేశంతో లేదా
అసంబద్ధమైన కారణాలతో ఎమర్జెన్సీ విధిస్తే దానిని కోర్టులో సవాలు చేయవచ్చని స్పష్టం చేసింది. ఓకే, అంటే న్యాయ సమీక్షకు అవకాశం ఉంది. సరే, అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తర్వాత పార్లమెంట్ ఆమోదం అవసరమా? తప్పకుండా అవసరం. దాని కాలపరిమితి ఎంత? ప్రకటన జారీ చేసిన ఒక నెలలోపు పార్లమెంట్ ఉభయ సభలు దీనిని ఆమోదించాలి. 1 నెలలోపేనా? అవును, మొదట ఈ గడువు 2 నెలలు ఉండేది, కాని 44వ సవరణ ద్వారా దానిని 1 నెలకు తగ్గించారు. సరే. ఒకవేళ ప్రకటన సమయంలో లోక్సభ రద్దు చేయబడి ఉంటే, అవును, అప్పుడప్పుడు అలా జరగొచ్చు. అప్పుడు కొత్త లోక్సభ మొదటి సమావేశం జరిగిన 30 రోజులలోపు ఆమోదం పొందాలి. ఈలోగా రాజ్యసభ దానిని ఆమోదించి ఉండాలి. ఒకసారి ఆమోదం పొందితే అది ఎంతకాలం కొనసాగుతుంది? ఆమోదం పొందిన తరువాత 6 నెలల పాటు కొనసాగుతుంది. కేవలం 6 నెలలేనా? అవును, ఆ తర్వాత ప్రతి 6 నెలలకొకసారి పార్లమెంట్ ఆమోదంతో దీనిని నిరవధికంగా పొడిగించవచ్చు. ఓ, అంటే ప్రతి 6 నెలలకి రివ్యూ ఉంటుందన్నమాట. కరెక్ట్. ఈ పొడిగింపు తీర్మానాలను కూడా పార్లమెంట్ ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాలి, సింపుల్ మెజారిటీ కాదు. స్పెషల్ మెజారిటీతో. ఓకే, మరి అత్యవసర పరిస్థితిని ఎలా రద్దు చేస్తారు? రాష్ట్రపతి ఎప్పుడైనా మరో ప్రకటన ద్వారా దానిని రద్దు చేయవచ్చు. దీనికి పార్లమెంటరీ ఆమోదం అవసరం లేదు. ఓ, విధించడానికి ఉన్నంత కఠినంగా రద్దు చేయడానికి లేదు. లేదు. అంతేకాకుండా లోక్సభ ఒక సాధారణ మెజారిటీతో ప్రకటనను వ్యతిరేకిస్తూ తీర్మానం చేస్తే రాష్ట్రపతి దానిని తప్పనిసరిగా రద్దు చెయ్యాలి. అంటే అధికారం లోక్సభ చేతిలో కూడా ఉంది. అవును, లోక్సభ సభ్యులలో 1/10 మంది స్పీకర్కు వ్రాతపూర్వకంగా నోటీసిస్తే 14 రోజులలోపు సభ ప్రత్యేకంగా సమావేశమై ఈ తీర్మానాన్ని చర్చిస్తుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. అత్యవసర పరిస్థితి విధించినప్పుడు దేశంలో ఏం జరుగుతోంది? దాని ప్రభావాలెలా ఉంటాయి? దీని ప్రభావాలు చాలా విస్తృతంగా ఉంటాయి. వీటిని 3 విభాగాలుగా చూడవచ్చు. సరే. 1. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై ప్రభావం. ఓకే. కార్యనిర్వాహకపరంగా చూస్తే కేంద్రం ఏ అంశంపైనైనా రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం పూర్తి నియంత్రణలోకి వస్తాయి. అంటే ఫెడరల్ నిర్మాణం దెబ్బతింటుంది. తాత్కాలికంగా. శాసనపరంగా చూస్తే పార్లమెంటు రాష్ట్ర జాబితాలోని అంశాలపై కూడా చట్టాలు చేయగలదు. అలాగే ఆర్థికంగా కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీ విధానాన్ని రాష్ట్రపతి సవరించవచ్చు. అంటే మొత్తం అధికారం కేంద్రం చేతిలోకి వెళ్ళిపోతుంది. అవును, ఏకకేంద్ర వ్యవస్థగా మారుతుంది. ఇది మొదటి ప్రభావం. మరి రెండోవది లోక్సభ, రాష్ట్ర శాసనసభల జీవితకాలంపై ప్రభావం. లోక్సభ మరియు రాష్ట్ర శాసనసభల సాధారణ 5 ఏళ్ల పదవీకాలాన్ని ఒకేసారి 1 సంవత్సరం చొప్పున పొడిగించుకోవచ్చు. ఓ. మూడోవది ప్రాథమిక హక్కులపై ప్రభావం. ఇది అత్యంత ముఖ్యమైన విభాగం. అవును, ఇది చాలా కీలకం. ఇక్కడ ఆర్టికల్ 358 మరియు 359 మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆర్టికల్ 358 మరియు 359 ఈ రెండిటి మధ్య తేడా ఏమిటి? ఇది కాంపిటేటివ్ పరీక్షల్లో తరచుగా అడిగే ప్రశ్న. ఇక్కడే ఒక ముఖ్యమైన ప్రశ్న తలెత్తుతుంది. అన్ని హక్కులు రద్దవుతాయా లేక కొన్ని మాత్రమేనా? అవును, అదే నా ప్రశ్న కూడా. సరే, ముందుగా ఆర్టికల్ 358 చూద్దాం. జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించిన వెంటనే ఆర్టికల్ 19 కింద ఉన్న 6 ప్రాథమిక హక్కులు వాటంతట అవే రద్దు అంటే సస్పెండ్ అవుతాయి. ఆటోమేటిక్గా. అయితే ఇక్కడ కూడా 44వ సవరణ ఒక మెలిక పెట్టింది. అదేంటి? యుద్ధం లేదా విదేశీ దురాక్రమణ కారణాలతో ఎమర్జెన్సీ విధిస్తేనే ఇది వర్తిస్తుంది, సాయుధ తిరుగుబాటుకు వర్తించదు. ఓకే, ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఇక ఆర్టికల్ 359? ఆర్టికల్ 359 ఇది రాష్ట్రపతికి కొన్ని నిర్దిష్ట ప్రాథమిక హక్కుల అమలు కోసం కోర్టులను ఆశ్రయించే హక్కును రద్దు చేసే అధికారమిస్తుంది. ఒక్క నిమిషం, ఇక్కడ హక్కులు రద్దు కావడం లేదా? కావు. ఇక్కడ హక్కులు రద్దు కావు, కేవలం వాటి అమలు అంటే ఎన్ఫోర్స్మెంట్ మాత్రమే నిలిపివేయబడుతుంది. మీరు కోర్టుకు వెళ్లలేరు. అంటే ఆర్టికల్ 359 ప్రకారం అన్ని హక్కుల అమలును నిలిపివేయవచ్చా? లేదు.
44వ సవరణ చట్టం ఇక్కడ కూడా ఒక కీలక మార్పు తెచ్చింది. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన ఆర్టికల్ 21 మరియు నేరాలకు సంబంధించిన శిక్షల నుండి రక్షణ కల్పించే ఆర్టికల్ 20. ఆర్టికల్ 20 మరియు 21. అవును, ఈ రెండింటినీ ఎమర్జెన్సీ సమయంలో కూడా రద్దు చేయడానికి వీల్లేదు. ఇది పోటీ పరీక్షలలో తరచుగా అడిగే ప్రశ్న. చాలా చాలా ముఖ్యమైనది. ఇది చాలా పెద్ద రక్షణ కవచం. ఇంతవరకు భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ఎప్పుడైనా ప్రకటించారా? అవును, 3 సార్లు ప్రకటించారు. 3 సార్లా? ఒకటి 1962లో చైనా దురాక్రమణ సమయంలో, రెండవది 1971లో పాకిస్తాన్తో యుద్ధం సమయంలో, సరే. ఇక మూడవది 1975లో అంతర్గత కల్లోలం కారణంగా. ఇది అత్యంత వివాదాస్పదమైనది. అవును, దాని గురించే మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ ఎమర్జెన్సీ దుర్వినియోగంపై విచారణకు షా కమిషన్ను నియమించారు. ఈ అనుభవాల దృష్ట్యానే భవిష్యత్తులో దుర్వినియోగాన్ని అరికట్టడానికి 44వ రాజ్యాంగ సవరణలో అనేక రక్షణ చర్యలను పొందుపరిచారు. మొత్తానికి ఈరోజు మనం అత్యవసర పరిస్థితి నిబంధనల యొక్క ఉద్దేశ్యం, వాటి రకాలు, ప్రక్రియ మరియు పర్యవసానాలను చాలా వివరంగా చర్చించాం. అవును, ముఖ్యంగా 44వ సవరణ చట్టం ఈ నిబంధనలలో తీసుకువచ్చిన మార్పులు పౌరుల హక్కులను కాపాడటంలో ఎంత కీలక పాత్ర పోషించాయో మనం చూశాం. మరి వీటన్నిటి అర్థం ఏమిటి? ఒకవైపు దేశ భద్రత, మరోవైపు పౌరుల ప్రాథమిక హక్కులు. అత్యవసర సమయాల్లో ఈ రెండింటి మధ్య సరైన సమతుల్యతను సాధించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎప్పుడూ ఒక సవాలే. నిజమే. ఈ చర్చ విన్న తర్వాత ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. చెప్పండి. జాతీయ భద్రత పేరుతో ప్రభుత్వం పొందే అపరిమిత అధికారాలకు, పౌర స్వేచ్ఛకు మధ్య ఆ సరైన లక్ష్మణరేఖ ఎక్కడ ఉండాలి? ఇది చాలా లోతైన ప్రశ్న. అవును, ఇది మన రాజ్యాంగ నిర్మాతలు మనకు వదిలివెళ్లిన ఒక నిరంతర ప్రశ్న. భారత రాజ్యాంగ రాష్ట్రాల హక్కులను కాపాడటానికి ఉంది. కాని అదే రాజ్యాంగం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఒక రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసి ఆ పాలనను కేంద్రం తన చేతుల్లోకి తీసుకునే అధికారం ఎందుకిచ్చింది? అవును. ఈరోజు మనం రాష్ట్రపతి పాలన వెనుక ఉన్న ఈ సంక్లిష్టమైన అధికార సమతుల్యతను మన సోర్స్ మెటీరియల్ ఆధారంగా లోతుగా చర్చిద్దాం. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి కేవలం వాస్తవాలే కాకుండా వాటి వెనుక ఉన్న తర్కం కూడా అర్థమయ్యేలా చూడటమే మన లక్ష్యం. కరెక్ట్. సరే, మొదట అసలు పునాది నుండి ప్రారంభిద్దాం. ఒక రాష్ట్ర ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకునే అధికారం కేంద్రానికి అసలు ఎక్కడ్నుండి వస్తుంది? దీనికి రాజ్యాంగంలో ఏదైనా నిర్దిష్టమైన ఆధారం ఉందా? ఖచ్చితంగా ఉంది. మనం నేరుగా ఆర్టికల్ 356కి వెళ్లే ముందు దాని పునాది లాంటి ఆర్టికల్ 355 గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఆర్టికల్ 355. ఇది ఒక రకంగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం మీద రాజ్యాంగం పెట్టిన 2 ముఖ్యమైన బాధ్యతలను వివరిస్తుంది. బాధ్యతలా? రెండోది ఇంకా ముఖ్యమైనది. ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగానే నడుస్తుందా చూడటం కూడా కేంద్రం యొక్క విధి. ఓ, ఈ రెండో బాధ్యతను నెరవేర్చే క్రమంలోనే కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించే అధికారం పుట్టుకొస్తుంది. అంటే ఇది అధికారం కంటే ముందు ఒక బాధ్యత అన్నమాట. ఆసక్తికరంగా ఉంది. అంటే ఇదొక బాధ్యతగా మొదలై అవసరమైతే అధికారంగా మారుతుంది. సరే, ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా నడవడం లేదని కేంద్రం ఎప్పుడూ ఏ కారణాలతో నిర్ధారణకొస్తుంది? ఇక్కడే ఆర్టికల్ 356, 365 ప్రస్తావనకొస్తాయనుకుంటా. అవును, ఇక్కడే అసలు విషయముంది. మన సోర్సెస్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధించడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. 2 కారణాలా? అవును. మొదటిది ఆర్టికల్ 356లో చెప్పబడింది. దీని ప్రకారం ఒక రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలనను కొనసాగలేని పరిస్థితి ఏర్పడిందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే అవును, ఇఫ్ హీ ఈజ్ సాటిస్ఫైడ్, ఆయన రాష్ట్రపతి పాలనను ప్రకటించవచ్చు. ఒక్క నిమిషం, అక్కడ రాష్ట్రపతి సంతృప్తి చెందితే అనే పదం వాడారు. అది చాలా ఆత్మశ్రేయంగా, అంటే సబ్జెక్టివ్గా అనిపిస్తోంది కదా. రాష్ట్రపతికి ఈ సంతృప్తి ఎలా కలుగుతుంది? కేవలం గవర్నర్ పంపే నివేదిక మీదే ఆధారపడి ఉంటుందా? ఇది చాలా కీలకమైన ప్రశ్న.
సాధారణంగా గవర్నర్ నివేదిక ఒక ముఖ్యమైన ఆధారం. కానీ మన సోర్స్ మెటీరియల్లో ఒక పదముంది, ఇతరత్ర. అదర్వైజ్ ఇతరత్ర అవును. ఈ చిన్న పదానికి చాలా పెద్ద అర్థముంది. అంటే రాష్ట్రపతి కేవలం గవర్నర్ నివేదికపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. అలాగా? మీడియా నివేదికలు, కేంద్ర గూఢచార సంస్థల సమాచారం, లేదా ప్రజా సంఘాల నుండి వచ్చిన విజ్ఞప్తులు, ఇలా ఏ ఇతర నమ్మకమైన సమాచారం ఆధారంగానైనా సరే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైందని ఆయన ఒక నిర్ణయానికి రావచ్చు. ఇది గవర్నర్ను కూడా పక్కన పెట్టగలదు. వామ్మో! అంటే గవర్నర్ నివేదిక లేకుండా కూడా కేంద్రం నేరుగా చర్య తీసుకోవచ్చు? ఇది వింటుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి నచ్చని రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఇదొక సులభమైన మార్గంలా అనిపిస్తోంది కదా. దీనిని దుర్వినియోగం చేసిన సందర్భాలు లేవా? అద్భుతమైన పాయింట్ లేవనెత్తారు. చరిత్రలో ఆర్టికల్ 356 అనేకసార్లు రాజకీయ కారణాలతో దుర్వినియోగం చేయబడిందనే విమర్శ బలంగా ఉంది. నిజమే. అందుకే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మై వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 1994లో ఒక చారిత్రాత్మక తీర్పిచ్చింది. ఎస్ఆర్ బొమ్మై కేస్. ఓకే. ఆ తీర్పు ప్రకారం రాష్ట్రపతి పాలన విధించాలన్న రాష్ట్రపతి సంతృప్తి అనేది గుడ్డిగా తీసుకునే నిర్ణయం కాదు. అది సరైన కారణాలపై, వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి. అంటే కోర్టులో సవాలు చేయవచ్చా? ఖచ్చితంగా రాష్ట్రపతి నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేయవచ్చని, మరియు రాష్ట్రపతి పాలన విధించడానికి గల కారణాలు అసంబద్ధంగా లేదా దురుద్దేశపూర్వకంగా ఉన్నాయని కోర్టు భావిస్తే ఆ ప్రకటనను కొట్టివేయవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే సుప్రీంకోర్టు ఈ అధికారంపై కొన్ని పరిమితులు విధించిందనమాట. ఇది చాలా ముఖ్యమైన విషయం. సరే, ఇది ఆర్టికల్ 356. ఇక రెండో కారణం అన్నారు కదా, ఆర్టికల్ 365. దాని గురించి చెప్పండి. ఆర్టికల్ 365 కొంచెం భిన్నమైనది. రాజ్యాంగం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొన్ని ఆదేశాలు జారీ చేయవచ్చు. ఉదాహరణకు జాతీయ రహదారుల నిర్వహణ లేదా రైల్వేల భద్రతకు సంబంధించి. అలా కేంద్రం రాజ్యాంగబద్ధంగా జారీ చేసిన ఆదేశాలను ఒక రాష్ట్ర ప్రభుత్వం పాటించడంలో కాని, అమలు చేయడంలో కాని, ఓకే, అప్పుడు కూడా ఆ రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన పాలన కొనసాగే పరిస్థితి లేదని రాష్ట్రపతి భావించి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. వినకపోవడం స్పష్టంగా ఉంది. సరే, ఇప్పుడు కారణాలు తెలిసాయి. ఒకసారి రాష్ట్రపతి ప్రకటన జారీ చేసిన తర్వాత అది వెంటనే శాశ్వతంగా అమల్లోకి వస్తుందా, లేక దీనికి పార్లమెంట్ ఆమోదం లాంటివేమైనా అవసరమా? లేదు. రాష్ట్రపతి ప్రకటన మొదటి అడుగు మాత్రమే. ఆ ప్రకటన జారీ అయిన తేదీ నుండి 2 నెలల లోపు పార్లమెంటు ఉభయ సభలు, అంటే లోక్సభ మరియు రాజ్యసభ, దానిని ఆమోదించాలి. 2 నెలల్లోపు? అవును. ఒకవేళ ఆమోదించకపోతే 2 నెలల తర్వాత ఆ ప్రకటన వాటంతట అవే రద్దయిపోతుంది. ఇక్కడ నాకు డౌట్ వస్తుంది. దేశంలో కొన్నిసార్లు రాజకీయ అనిశ్చితి ఉంటుంది. ఒకవేళ రాష్ట్రపతి పాలన ప్రకటించినప్పుడు లోక్సభ రద్దయి ఉంటే, లేదా ఈ 2 నెలల గడువులోగా లోక్సభ ఆమోదం తెలపకుండానే రద్దయితే, ప్రజల ద్వారా నేరుగా ఎన్నికైన సభే లేనప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా రద్దు చేస్తారు? ఇది పోటీ పరీక్షల్లో తరచుగా అడిగే ఒక సంక్లిష్టమైన అంశం. మీరు చెప్పినట్టు అలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. అప్పుడు ప్రకటన జారీ అయిన 2 నెలల లోపు రాజ్యసభ దానిని ఆమోదిస్తే ఆ ప్రకటన అమల్లో ఉంటుంది. కేవలం రాజ్యసభ ఆమోదంతోనా? తాత్కాలికంగా. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన లోక్సభ తన మొదటి సమావేశం జరిగిన తేదీ నుండి 30 రోజుల వరకు ఆ ప్రకటన కొనసాగుతుంది. అంటే కొత్త లోక్సభ కొలువుదీరిన తర్వాత వారికి నిర్ణయం తీసుకోవడానికి 30 రోజుల సమయం ఉంటుందన్నమాట. ఆలోపు వాళ్లు కూడా ఆమోదించాలా? ఖచ్చితంగా. ఆ 30 రోజుల లోపు కొత్త లోక్సభ కూడా దానిని ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది. లేకపోతే ఆ 30 రోజుల గడువు ముగిసిన వెంటనే ప్రకటన రద్దవుతుంది. దీని సారాంశమేంటంటే, లోక్సభ అందుబాటులో లేనప్పుడు శాశ్వత సభ అయిన రాజ్యసభ ఆమోదం తాత్కాలికంగా దాన్ని కాపాడుతుంది. కానీ అంతిమంగా
ప్రజల సభ అయిన లోక్సభ ఆమోదం తప్పనిసరి. స్పష్టంగా అర్థమైంది. ఒక్కసారి ఉభయ సభలు ఆమోదించాయి అనుకుందాం. అప్పుడు రాష్ట్రపతి పాలన ఎంతకాలం కొనసాగుతుంది? దానికేమైనా కాలపరిమితి ఉందా? ఉంది. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు కొనసాగుతుంది. 6 నెలలు. అవును, ఇది కేవలం ప్రారంభ కాలపరిమితి మాత్రమే. అంటే దీన్ని పొడిగించవచ్చా? ఒకవేళ పొడిగిస్తే గరిష్ఠంగా ఎంతకాలం వరకు అలా చెయ్యవచ్చు? అవును, పొడిగించవచ్చు. ప్రతి 6 నెలలకు ఒకసారి మళ్లీ పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందుతూ దీనిని గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. 3 సంవత్సరాలు. అవును, 3 సంవత్సరాలకు మించి రాష్ట్రపతి పాలనను కొనసాగించాలంటే మాత్రం సాధారణ ప్రక్రియ సరిపోదు. దానికి రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. సరే, ఇప్పుడు అత్యంత కీలకమైన ప్రశ్నకు వద్దాం. ఒక రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేసేంత పెద్ద నిర్ణయానికి పార్లమెంటులో ఎలాంటి మెజారిటీ అవసరం? ప్రత్యేక మెజారిటీ అంటే 3/2 సభ్యుల ఆమోదం లాంటిది ఏమైనా అవసరమా? ఎందుకంటే ఇది సమాఖ్య స్ఫూర్తికే పెద్ద సవాలు కదా. మీరన్నది నిజమే, ఇది చాలా పెద్ద నిర్ణయం. కానీ ఆశ్చర్యకరంగా మన సోర్స్ మెటీరియల్ ప్రకారం రాష్ట్రపతి పాలనా ప్రకటనను ఆమోదించడానికి గాని లేదా దాని కొనసాగింపును ఆమోదించడానికి గాని పార్లమెంటు ఉభయ సభలలో సాధారణ మెజారిటీ ఉంటే సరిపోతుంది. సాధారణ మెజారిటీ మాత్రమేనా? దానిని కాస్త వివరిస్తారా? అంటే సభలో ఉన్న మొత్తం సభ్యులతో సంబంధం లేదా? అవును, మొత్తం సభ్యులతో సంబంధం లేదు. సాధారణ మెజారిటీ అంటే సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో 50% కంటే ఎక్కువ మంది అనుకూలంగా ఓటు వేస్తే చాలు. ఓకే. ఉదాహరణకు లోక్సభలో 400 మంది సభ్యులు హాజరై ఓటింగ్లో పాల్గొంటే 201 మంది అవును అని ఓటు వేస్తే ఆ తీర్మానం ఆమోదం పొందినట్టే. అంటే ప్రత్యేక మెజారిటీ అవసరం లేదన్నమాట. లేదు. దీనికి సభ మొత్తం సభ్యుల్లో మెజారిటీ గాని హాజరైన వారిలో 3/2 మెజారిటీ గాని అవసరం లేదు. అయితే ఈ చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్న కీలకమైన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ముఖ్యంగా పరీక్షల కోసం సిద్ధమవుతున్న వారికి ఇది ఉపయోగపడుతుంది. తప్పకుండా. 1. రాష్ట్రపతి పాలనకు ఆధారం ఆర్టికల్ 356 అంటే రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమవడం, మరియు ఆర్టికల్ 365 అంటే కేంద్రం ఆదేశాలను పాటించకపోవడం. అవును. 2. రాష్ట్రపతి ప్రకటన జారీ అయిన 2 నెలలలోపు పార్లమెంటు ఉభయ సభలు దానిని ఆమోదించాలి. కరెక్ట్. 3. ఒకవేళ లోక్సభ రద్దయ్యుంటే కొత్త లోక్సభ ఏర్పడ్డాక మొదటి సమావేశం నుండి 30 రోజులలోపు ఆమోదం పొందాలి. అయితే అదంతకు ముందే రాజ్యసభ ఆమోదించి ఉండాలి. ఇది చాలా ముఖ్యం. 4. ఒకసారి ఆమోదం పొందాక 6 నెలల పాటు అమలులో ఉంటుంది. దీనిని ప్రతి 6 నెలలకు పార్లమెంట్ ఆమోదంతో గరిష్టంగా 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. నిజమే. దీనిపై న్యాయ సమీక్షకు అవకాశం ఏర్పడింది. ఈ పాయింట్స్ అన్నీ చాలా ముఖ్యమైనవి. అయితే ఈ చర్చ ముగింపులో మనం ఆలోచించాల్సిన మరో కోణముంది. మనం మొదట్లో అనుకున్నట్టు ఇది కేంద్ర రాష్ట్రాల అధికార సమతుల్యతకు సంబంధించిన ప్రశ్న. అవును. ఒక రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తిని, ప్రజల తీర్పును పక్కన పెట్టి దాని పాలనను కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేంతటి కీలకమైన నిర్ణయానికి కేవలం పార్లమెంటులో సాధారణ మెజారిటీ సరిపోవడం అనేది మన సమాఖ్య వ్యవస్థ స్వభావం గురించి ఒక ఆసక్తికరమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. నిజమే. మన రాజ్యాంగ నిర్మాతలు బలమైన కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకున్నారా, లేక ఇది ఆనాటి పరిస్థితుల వలన ఏర్పడిన అవసరమా? దీనిపై లోతుగా ఆలోచించడం అవసరం. 1991వ సంవత్సరం భారతదేశం ఒక పెను సంక్షోభం అంచున ఉంది. విదేశీ మారక నిల్వలు దాదాపుగా సున్నాకి పడిపోయాయి. అంటే కేవలం 2 వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే మన దగ్గర డబ్బుంది. దేశం దివాలా తీసే ప్రమాదం అక్షరాల కళ్లముందు కనిపిస్తోంది. ఇలాంటి తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత రాజ్యాంగంలో ఒక అణుబాంబు లాంటి అధికరణ ఉంది. అదే ఆర్టికల్ 360.
ఆర్థిక అత్యవసర పరిస్థితి. కాని ఆశ్చర్యంగా ఆనాడు ప్రభుత్వం దాన్ని ప్రయోగించలేదు. ఎందుకు? ఇంతటి శక్తివంతమైన ఆయుధాన్ని పక్కనపెట్టి సంస్కరణల మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఈరోజు మన విశ్లేషణలో ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఆర్టికల్ 361 లోతుల్లోకి వెళ్దాం. మీరు చెప్పింది చాలా కీలకమైన పాయింట్. ఆర్టికల్ 360 అనేది రాజ్యాంగంలోక నిద్రాణమైన అగ్నిపర్వతం లాంటిది. అది ఉంది, కాని దాన్ని ఎప్పుడూ వాడలేదు. ఎం. లక్ష్మీకాంత్ గారి ఇండియన్ పాలిటీ పుస్తకంలో దీని గురించి చాలా స్పష్టంగా వివరించారు. ఈరోజు మనం ఆ పుస్తకంలోని సమాచారం ఆధారంగా ఈ ఆర్టికల్ యొక్క ప్రక్రియ, దాని పర్యవసానాలు, ఇంకా రాజ్యాంగ పరిషత్లో దీనిపై జరిగిన వాడివేడి చర్చల గురించి కూలంకషంగా మాట్లాడుకుందాం. సరే, అయితే అసలు విషయానికొద్దాం. ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించే అధికారం ఎవరికుంటుంది? ఎలాంటి పరిస్థితుల్లో దీన్ని ప్రకటిస్తారు? ఆర్టికల్ 360 ప్రకారం భారతదేశం యొక్క ఆర్థిక స్థిరత్వానికి గాని లేదా దాని పరపతికి అంటే క్రెడిట్కి ముప్పు ఏర్పడిందని రాష్ట్రపతి సంతృప్తి చెందితే అప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించవచ్చు. ఇక్కడ మనం గమనించాల్సిన ముఖ్య పదం రాష్ట్రపతి సంతృప్తి. అయితే ఇది ఆయన వ్యక్తిగత సంతృప్తి కాదు, ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సలహా మేరకు తీసుకునే నిర్ణయమన్నమాట. ఒక్క నిమిషం, రాష్ట్రపతి సంతృప్తి అన్నారు కదా, అంటే ఒకవేళ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని చూస్తే ఆ నిర్ణయాన్ని ప్రశ్నించడానికి వీల్లేదా? దానిపై కోర్టులు జోక్యం చేసుకోలేవా? అద్భుతమైన ప్రశ్న. ఇక్కడే మనకు 38వ మరియు 44వ రాజ్యాంగ సవరణల ప్రాముఖ్యత తెలుస్తుంది. మొదట్లో అంటే 1975లో ఇందిరాగాంధీ ప్రభుత్వం తీసుకొచ్చిన 38వ సవరణ చట్టం రాష్ట్రపతి నిర్ణయాన్ని అంతిమంగా తిరుగులేనిదిగా చేసింది. దాన్ని ఏ కోర్టులోనూ ఏ కారణంపైనా ప్రశ్నించడానికి వీల్లేకుండా చేసిందనమాట. అది చాలా వివాదాస్పద నిబంధన. అంటే ఒక రకంగా న్యాయ వ్యవస్థ చేతులు కట్టేశారన్నమాట. ఖచ్చితంగా. కాని ఎమర్జెన్సీ తర్వాత 1978లో అధికారంలోకొచ్చిన జనతా ప్రభుత్వం 44వ సవరణ చట్టం ద్వారా ఈ నిబంధనను తొలగించింది. దాని ఫలితంగా ఇప్పుడు రాష్ట్రపతి ప్రకటన న్యాయ సమీక్ష అంటే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకొస్తుంది. అంటే ఇప్పుడు కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అవును. రాష్ట్రపతి నిర్ణయం దురుద్దేశంతో కూడుకున్నదని లేదా అసంబద్ధమైన వాస్తవాలపై ఆధారపడి ఉందని కోర్టు భావిస్తే ఆ ప్రకటనను కొట్టివేయగలదు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా పెద్ద రక్షణ కవచం లాంటిది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. సరే, ప్రకటన జారీ చేశారనుకుందాం. ఆ తర్వాత ప్రక్రియ ఏంటి? దానికి పార్లమెంట్ ఆమోదం అవసరమా? తప్పకుండా అవసరం. ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటించిన తేదీ నుండి 2 నెలల లోపల పార్లమెంటులోని ఉభయ సభలు అంటే లోక్సభ మరియు రాజ్యసభ దాన్ని ఆమోదించాలి. ఈ ఆమోదానికి ప్రత్యేక మెజారిటీ అవసరం లేదు, సాధారణ మెజారిటీ సరిపోతుంది. అంటే సభకు హాజరై ఓటు వేసిన సభ్యులలో 50% కంటే ఎక్కువ మంది ఆమోదిస్తే చాలు. మరి ఒకవేళ ప్రకటన చేసిన సమయంలో అదే లోక్సభ రద్దు చేయబడి ఉంటే పరిస్థితి ఏంటి? ఎన్నికలు జరిగి కొత్త సభ ఏర్పడే వరకు ఆగాలా? లేదు లేదు, రాజ్యాంగ నిర్మాతలు ఆ పరిస్థితిని కూడా ఊహించారు. ఒకవేళ లోక్సభ రద్దు చేయబడిన సమయంలో ఈ ప్రకటన జారీ చేయబడినా లేదా ఆ 2 నెలల కాలంలో లోక్సభ రద్దు అయినా కొత్త లోక్సభ ఏర్పడి దాని మొదటి సమావేశం జరిగిన తేదీ నుండి 30 రోజులలోపు దీనిని ఆమోదించాలి. అయితే ఈ లోపల రాజ్యసభ దీనిని తప్పనిసరిగా ఆమోదించి ఉండాలి. ఎందుకంటే రాజ్యసభ నిరంతర సభ కదా, అది రద్దు కాదు. అంటే రాజ్యసభ ఆమోదం ఒక రకంగా తాత్కాలిక భద్రత ఇస్తుందన్నమాట. సరే, ఒకసారి ఉభయ సభలు ఆమోదం తెలిపితే ఇది ఎంతకాలం అమల్లో ఉంటుంది? జాతీయ అత్యవసర పరిస్థితిలా ప్రతి 6 నెలలకొకసారి పార్లమెంట్ ఆమోదం అవసరమా? ఇక్కడే జాతీయ అత్యవసర పరిస్థితికి ఆర్థిక అత్యవసర పరిస్థితికి మధ్య ఒక కీలకమైన తేడా ఉంది. జాతీయ అత్యవసర పరిస్థితి అంటే ఆర్టికల్ 352 కొనసాగాలంటే
ప్రతి 6 నెలలకు పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. కాని ఆర్థిక అత్యవసర పరిస్థితికి ఒక్కసారి పార్లమెంట్ ఆమోదం లభించాక అది నిరవధికంగా ఇండెఫినిట్గా కొనసాగుతుంది. దాని కొనసాగింపు కోసం మళ్లీ పార్లమెంటరీ ఆమోదం అవసరం లేదు. ఇది ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక్కసారి మొదలైతే ప్రభుత్వం దాన్ని రద్దు చేసే వరకు కొనసాగుతుందా? అవును, దీనిని రద్దు చేయాలంటే రాష్ట్రపతి ఎప్పుడైనా మరో ప్రకటన ద్వారా దీనిని ఉపసంహరించుకోవచ్చు. ఈ ఉపసంహరణకు పార్లమెంట్ ఆమోదం కూడా అవసరం లేదు. అంటే ప్రారంభించడానికి పార్లమెంట్ ఆమోదం కావాలి, కాని రద్దు చేయడానికి కేవలం కార్యనిర్వాహక వర్గం అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలన్నమాట. సరే, ప్రక్రియ అయితే స్పష్టంగా ఉంది. కాని అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకవేళ ఆమోదం లభించాక దేశం అధికారికంగా ఆర్థిక అత్యవసర పరిస్థితిలోకి వెళ్తే, ఆ తర్వాత రోజు ఉదయం ఒక సామాన్య ప్రభుత్వ ఉద్యోగికి, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి జీవితం ఎలా మారిపోతుంది? అసలు ఏం జరుగుతుంది? దీని పర్యవసనాలు ఎంత తీవ్రంగా ఉంటాయి? దీని పర్యవసానాలు చాలా విస్తృతమైనవి, ఇంకా దేశ సమాఖ్య స్వరూపాన్నే మార్చేసేంత శక్తివంతమైనవి. ప్రధానంగా 3 మార్పులు సంభవిస్తాయి. మొదటిది, కేంద్రం యొక్క కార్యనిర్వాహక అధికారం రాష్ట్రాల వరకు విస్తరిస్తుంది. అంటే రాష్ట్రాలు పాటించాల్సిన ఆర్థిక నియమాల గురించి కేంద్రం ఎలాంటి ఆదేశాలనైనా జారీ చేయవచ్చు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛ దాదాపుగా హరించుకుపోతుంది. అంటే రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తి అనేది నామమాత్రంగా మిగిలిపోతుందన్నమాట. ఇక రెండవ పర్యవసానం ఏమిటి? రెండవది జీతభత్యాలకు సంబంధించింది. రాష్ట్రపతి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసే అన్ని లేదా ఏదైనా ఒక వర్గానికి చెందిన ఉద్యోగుల జీతభత్యాలను, అలవెన్సులను తగ్గించమని ఆదేశించవచ్చు. అంతకంటే ముఖ్యంగా రాష్ట్ర శాసనసభ ఆమోదించిన అన్ని ద్రవ్య బిల్లులను అంటే మనీ బిల్స్ను, ఇంకా ఇతర ఆర్థిక బిల్లులను తన పరిశీలన కోసం రిజర్వ్ చేయమని ఆదేశించవచ్చు. ఇది చాలా తీవ్రమైన విషయం. అంటే రాష్ట్ర శాసనసభకు కూడా పూర్తి అధికారం ఉండదన్నమాట. మరి మూడవది, ఈ ప్రభావం కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మీదేనా, లేక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా ఉంటుందా? కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగుల జీతభత్యాలను తగ్గించమని రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేయవచ్చు. ఇందులో అత్యంత కీలకమైన అంశమేమిటంటే, సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులు కూడా దీని పరిధిలోకి వస్తారు. వారి జీతాలను కూడా తగ్గించే అధికారం రాష్ట్రపతికి లభిస్తుంది. న్యాయమూర్తుల జీతాలు కూడానా? ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రతపై దాడిలా అనిపించడం లేదా? సాధారణ సమయాల్లో న్యాయమూర్తుల జీతభత్యాలను వారికి నష్టం కలిగించేలా మార్చడానికి వీల్లేదు కదా? అవును, సాధారణ పరిస్థితిలో అది సాధ్యం కాదు. కాని ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది అసాధారణ పరిస్థితి కదా, అందుకే ఈ నిబంధనను చేర్చారు. అయితే దీనిపై రాజ్యాంగ పరిషత్లోనే తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి. స్వయంగా రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నిబంధనల గురించి మాట్లాడుతూ, ఈ నిబంధనలు రాష్ట్రాల ఆర్థిక స్వయం ప్రతిపత్తికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయనడంలో సందేహం లేదు అని ఒప్పుకున్నారు. అయినా దేశ సమగ్రత, ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా ఇవి తప్పవని భావించారు. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు వద్దాం. 1991లో ఇంతటి తీవ్రమైన సంక్షోభం ఉన్నప్పుడు కూడా ఈ అణుబాంబు లాంటి ఆర్టికల్ను ఎందుకు ఉపయోగించలేదు? ఎందుకంటే విషయమేటంటే, ఆర్థిక అత్యవసర పరిస్థితిని అధికారికంగా ప్రకటించడం అంటే ప్రపంచానికి, అంతర్జాతీయ ద్రవ్య సంస్థలకు, పెట్టుబడిదారులకు మేము అధికారికంగా దివాలా తీశాము అని మన చేతులతో మనమే చాటింపు వేయడం లాంటిది. అది దేశు ప్రజలలో, మార్కెట్లలో ఎలాంటి భయాందోళనలు సృష్టిస్తుందో ఊహించుకోండి. ఉన్న పరపతి కూడా పూర్తిగా పోతుంది. అది సంక్షోభాన్ని పరిష్కరించడం కంటే మరింత పెద్ద విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ఆనాటి పివి నరసింహారావు ప్రభుత్వం ఆ అణుబాంబును పక్కనపెట్టి ఆర్థిక సంస్కరణలు అనే కఠినమైన శస్త్రచికిత్స మార్గాన్ని ఎంచుకుంది. అది చాలా వ్యూహాత్మకమైన నిర్ణయం. అర్థమైంది. అంటే ఈ ఆర్టికల్ ఉనికి ఒక నిరోధకంగా పనిచేస్తోంది తప్ప దాన్ని వాడటం చివరి అస్త్రం కన్నా దారుణమైనది అన్నమాట. ఇంతటి వివాదాస్పద విస్తృత అధికారాలున్న నిబంధనలపై రాజ్యాంగ పరిషత్తులో ఖచ్చితంగా పెద్ద యుద్ధమే జరిగి ఉంటుంది కదా? యుద్ధం అనే పదం
సరైనదే. ఈ అత్యవసర నిబంధనలపై రాజ్యాంగ పరిషత్లో అత్యంత తీవ్రమైన భావోద్వేగపూరితమైన చర్చలు జరిగాయి. సభ్యులు చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. హెచ్ఎన్ కుంజ్రు వంటి సభ్యులు ఆర్థిక అత్యవసర నిబంధనలు రాష్ట్రాల స్వయం ప్రతిపత్తికి గొడ్డలిపెట్టు అని వాదించారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని అన్నారు. లక్ష్మీకాంత్ గారి పుస్తకంలో హెచ్వి కామత్, కెటి షా వంటి వారి వ్యాఖ్యానాలను ఉటంకించారు. అవి చాలా ఘాటుగా ఉన్నాయి కుదా. అవును. హెచ్వి కామత్ అయితే తన ఆవేదనను దాచుకోలేదు. ఆయనేమన్నారంటే, ఈ ఒక్క అధ్యాయం ద్వారా మనమొక్క నిరంకుశ రాజ్యాన్ని, ఒక పోలీస్ రాజ్యాన్ని స్థాపిస్తున్నాము. రాజ్యాంగాన్ని ఆమోదించే రోజు మన చరిత్రలో సిగ్గు మరియు దుఃఖంతో కూడిన రోజు అవుతుంది. అంత తీవ్రంగా ఆయన స్పందించారు. సిగ్గు మరియు దుఃఖంతో కూడిన రోజు. రాజ్యాంగ నిర్మాణం లాంటి చారిత్రక సందర్భంలో ఇంత బలమైన మాటలు వాడారంటే వారి ఆందోళన ఎంత తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ప్రొఫెసర్ కెటి షా దీనిని ప్రతిచర్య మరియు తిరోగమనంతో కూడిన అధ్యాయం అని అభివర్ణించారు. టిటి కృష్ణమాచారి అయితే ఈ నిబంధనల ద్వారా రాష్ట్రపతి, కార్యనిర్వాహక వర్గం రాజ్యాంగ నియంతృత్వానికి పాల్పడతారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి భయమేమిటంటే, ఈ అధికారాలను దేశాన్ని కాపాడటానికి కాకుండా రాజకీయ ప్రత్యర్థులను అణుచివేయడానికి కేంద్రం వాడుకుంటుందేమో అని. ఇన్ని తీవ్రమైన విమర్శలు ఎదురైనప్పుడు మరి ఈ నిబంధనలను సమర్థించినవారు కూడా ఉండి ఉంటారు కదా. వారి వాదనేమిటి? ఖచ్చితంగా ఈ విమర్శలకు అంతే ధీటుగా సమర్థనలు కూడా వచ్చాయి. రాజ్యాంగ పరిషత్లోని మేధావులలో ఒకరైన సర్ అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ఈ నిబంధనలను రాజ్యాంగానికి జీవనాధారం అని అభివర్ణించారు. దేశం అసాధారణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధారణ పరిష్కారాలు పనిచెయ్యవని, దేశాన్ని విచ్ఛిన్నం కాకుండా కాపాడటానికి ఈ నిబంధనలే రక్షణ కవచాలుగా పనిచేస్తాయని ఆయన బలంగా వాదించారు. జీవనాధారం. ఒకవైపేమో ఇది నియంతృత్వానికి దారితీస్తుందని భయం, మరోవైపు ఇదే దేశానికి ప్రాణవాయువు అంటున్న వాదన చాలా ఆసక్తికరంగా ఉంది. మరో సభ్యుడు మహావీర్ త్యాగి ఇంకా మంచి పోలిక చెప్పారు. ఇవి ఒక భద్రతా కవాటం, అంటే సేఫ్టీ వాల్వ్ లాంటివని అన్నారు. ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ ఎక్కువైనప్పుడు సేఫ్టీ వాల్వ్ ఎలా అయితే కాపాడుతుందో, అలాగే దేశ వ్యవస్థపై ఒత్తిడి పెరిగినప్పుడు ఈ నిబంధనలు రాజ్యాంగం కూలిపోకుండా కాపాడతాయని ఆయన ఉద్దేశం. మరి ఈ వాదోపవాదాలన్నిటి మధ్య ఈ చర్చలకు రూపకర్త అయిన డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎలా స్పందించారు? ఆయన ఈ విమర్శలను ఎలా స్వీకరించారు? డాక్టర్ అంబేద్కర్ చాలా వాస్తవికమైన, సమతుల్యమైన సమాధానమిచ్చారు. ఆయన విమర్శలను కొట్టిపారేయలేదు. ఈ నిబంధనలు దుర్వినియోగమయ్యే అవకాశం ఉందని ఆయన బహిరంగంగా అంగీకరించారు. కాని ఆయనేమన్నారంటే, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలు చేసేవారు చెడ్డవారైతే అది చెడ్డగా మారుతుంది. అంతిమంగా ఈ నిబంధనల భవిష్యత్తు వాటిని ఉపయోగించే వారి నైతికతపై ఆధారపడి ఉంటుందని ఆయన హెచ్చరించారన్నమాట. అద్భుతమైన విశ్లేషణ. ఇది కేవలం ఆర్టికల్స్ గురించి తెలుసుకోవడం కాదు, మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టిని, వారి ఆశలను, వారి భయాలను అర్థం చేసుకోవడం లాంటిది. ఇప్పుడు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారి సౌలభ్యం కోసం మొత్తం అత్యవసర నిబంధనలకు సంబంధించిన ముఖ్యమైన ఆర్టికల్స్ను ఒక్కసారి త్వరగా పునశ్చరణ చేద్దామా? తప్పకుండా. ఇది చాలా ముఖ్యం. ఆర్టికల్ 352. ఇది జాతీయ అత్యవసర పరిస్థితి. యుద్ధం, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు కారణాలతో విధిస్తారు. ఆర్టికల్ 356. రాష్ట్రాలలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు విధించే రాష్ట్రపతి పాలన. ఆర్టికల్ 358. జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్టికల్ 19 కింద ఉన్న స్వేచ్ఛలు వాటంతటవే సస్పెండ్ అవ్వడానికి సంబంధించినది. ఆర్టికల్ 359. అత్యవసర పరిస్థితులలో కొన్ని ప్రాథమిక హక్కుల అమలును సస్పెండ్ చేసే అధికారం. ఆర్టికల్ 20, 21 మినహా. చివరగా మనమీరోజు చర్చించుకున్న ఆర్టికల్ 360. ఇది ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన నిబంధనలు. చాలా స్పష్టంగా ఉంది.
ఈ నిబంధన రాజ్యాంగంలో ఎందుకుంది, దాని చుట్టూ ఉన్న ఆందోళనలు స్పష్టంగా అర్థమయ్యాయి. చూసినందుకు ధన్యవాదాలు. మన తెలుగు కాంపిటేటివ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అంశంపై మరిన్ని ఎంసీక్యూల కోసం దయచేసి మా టెలిగ్రామ్ గ్రూప్ను సందర్శించండి.